సో ఇవాళ బింజ్ వాచింగ్ అమెజాన్ ప్రైమ్లో హిట్ 1 చూసేసాను, హిట్ 2 చూసేసాను, మళ్ళీ రెండోసారి హిట్ 1 నాకు నచ్చింది హిట్ 2 కన్నా. సో హిట్ 3 ఎలా ఉండబోతుంది ఇవాళ చూసేసి వీడియో. కాకపోతే ఇవాళ ఏవైనా స్పాయిలర్స్ ఉంటే ఇది స్పాయిలర్ ఫ్రీ రివ్యూ కాదు, స్పాయిలర్స్ అయితే ఇచ్చేబోతున్నా. సో ఎవరెవరికైతే స్పాయిలర్స్ వద్దో, ఎవరెవరికైతే సస్పెన్స్ కావాలో ఈ వీడియో ఇక్కడే ఆపేసేయండి. మళ్ళీ తర్వాత యాడొద్దు, అరే ఎందుకు చెప్పేసేవరా స్పాయిలర్స్, ఎందుకు ఇచ్చేసేవరా, ఇవన్నీ వినడానికి ఇంట్రెస్ట్ లేదు. క్లియర్గా మెన్షన్ చేస్తున్నా, ఎవరెవరికైతే స్పాయిలర్స్ వద్దో ఇక్కడే ఆపేసేయండి, ముందుకు వెళ్ళొద్దు. ఓకేనా? రెడీ ఫర్ ద వీడియో, లెట్స్ గో. ఓకే గాయ్స్, హిట్ వర్స్లో మూడో అవతారం అయితే అయిపోయింది. మొదటి అవతారంలో రుద్రరాజు, విక్రమ్ రుద్రరాజు, రెండో అవతారంలో కృష్ణదేవ్, మూడో దానిలో విజయ్ సర్కార్. సో ఇప్పుడే సినిమా చూసేసి అయితే వచ్చేసాను. సో రివ్యూ గురించి చెప్పాలంటే మళ్ళీ ఇంకో ఛాన్స్ మీ అందరికీ. ఎవరెవరికైతే స్పాయిలర్స్ వద్దో ఇక్కడే ఆపేసేయండి. మళ్ళీ తర్వాత ఎందుకు స్పాయిలర్స్ ఇచ్చామని చెప్పొద్దు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, సినిమా నాకు నచ్చింది కాబట్టి సినిమా సూపర్ హిట్, నాకు నచ్చలేదు కాబట్టి ఫ్లాప్ అని అనడానికి ఎట్టి పరిస్థితిలో లేదు. ఇది నా ఒపీనియన్. మీకు సినిమా నచ్చుంటే 3 సార్లు చూడండి, 10 సార్లు చూడండి, నచ్చకపోతే సినిమాకి వెళ్ళొద్దు. అంతేగాని నేను ఎలా సినిమా చూడాలో మాత్రం నాకు చెప్పొద్దు. ఓకే, సో అర్జున్ సర్కార్ అవతారంలోని నాని అయితే యాక్షన్ ప్యాక్డ్ సినిమా. ఈ సినిమాకి అడ్జెక్టివ్గా డిస్క్రైబ్ చేయాలంటే నా మాటల్లోని, ఈ తెలుగులో కరెక్ట్గా నేను చెప్పలేను, ఇంగ్లీష్లో చెప్తాను. గోరీ, గ్రొటెస్క్, డార్క్, రా, రస్టిక్, అడ్రినలిన్ ప్యాక్డ్. సో మొత్తం సినిమా అంతా కూడా ఫస్ట్ హాఫ్ అయితే ఒకలాగా ప్లాట్ సెట్ చేస్తారు, రెండో దానిలోని పూర్తిగా డిఫరెంట్. సో హిట్ 1 హిట్ 2తో కంపేర్ చేయాలంటే ఇది పూర్తిగా డిఫరెంట్ జానరే. అసలు హిట్ 1కి హిట్ 2కి హిట్ 3కి అసలు స్టోరీ లైన్లో కానీ, మొత్తం ప్లాట్లో కానీ, మొత్తం యాక్షన్ సీక్వెన్స్లో కానీ అస్సలు లింక్ లేదు. కాకపోతే లింక్ అయితే 1 నుంచి 2కి, 2 నుంచి 3కి సమ్ కైండ్ ఆఫ్ లింకేజ్ అయితే ఉంది. తర్వాత ఫస్ట్ దానిలోని విక్రమ్ రుద్రరాజు అందరికీ తెలిసిందే, దానిలోని అది ఇంటెన్స్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తెలంగాణలో తీస్తారు. సో సెకండ్ మూవీకి వచ్చేసరికి అడవిశేష్, అది విశాఖపట్నం. కానీ విశాఖపట్నం లాస్ట్లోని ఆయనకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు తెలంగాణకి. అప్పుడు మనకి ఆ సినిమాలో కూడా అర్జున్ సర్కార్ కనిపిస్తాడు, లాస్ట్కి నాని. సో నాని వస్తాడు, అక్కడి నుంచి ఈ సినిమా కంటిన్యూ అవుతుంది. ఓపెనింగ్ చేయగానే నానిని అరెస్ట్ చేస్తారు, జైల్లో తీసుకెళ్తారు. ఆ జైల్లో ఏం జరుగుతుంది మొత్తం అంతా మీరు డీటెయిల్గా చూడాలి అంటే మీరు సినిమా చూడాలి. మొత్తం కొన్ని స్పాయిలర్స్ ఇస్తాను, మొత్తం అయితే ఇవ్వను కానీ. సో సినిమా అయితే నాకు హిట్ 1లో మొత్తం చివరి వరకు 2020 వచ్చినప్పటి నుంచి సీట్ చివర కూర్చొని ఏమవుతుందా అని చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాయి. హిట్ 2 వచ్చేసరికి హిట్ 1 అంతా నాకు నచ్చలేదు, హిట్ 2 వాజ్ ఆల్సో గుడ్. సో హిట్ 3 మళ్ళీ చెప్పినట్టు పూర్తిగా డిఫరెంట్ జానరే. మళ్ళీ చెప్పాం కదా, ఇది చూడాలంటే కొంచెం గుండె ధైర్యం ఉండాలి. మీరు హెవీ వైలెన్స్ని తట్టుకోగలను అంటేనే ఈ సినిమా చూడాలి. చాలా 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 వైలెన్స్ లెవెల్ అయితే హై. ఓకే, విపరీతమైన హై. మా ఆవిడకి నేనేం చెప్పానంటే, నువ్వు ఇది చూడలేవు సినిమా థియేటర్లోని అని నేను చెప్పేశాను. సో స్టార్టింగ్లో చెప్పినట్టు గోరీ, గ్రొటెస్క్ అండ్ డార్క్ అంటే దీనికి నెగిటివ్ అడ్జెక్టివ్స్ అనుకోవద్దు. అంటే ఆ జానరే సెట్ అలాగా. ఒక సినిమా శైలేష్ కొలను ఆ డైరెక్టరియల్ ఎబిలిటీస్ గురించి చెప్పాలంటే, సో తెలుగులో అలా ఒక లెవెల్ దాటి ఇంకో లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. సో ఈయన డైరెక్టరియల్ ఎబిలిటీ అయితే మాత్రం ఆయన ఒక హై నాచ్, హై పర్ఫార్మెన్స్, హై ఎనర్జెటిక్ సినిమా అయితే డెఫినెట్గా ఆయన తీయగలిగాడు శైలేష్ కొలను. కాకపోతే ఇది అందరూ చూడగలిసిన సినిమానా, అందరూ తట్టుకోగలరా ఇంత హెవీ వైలెన్స్ని అని ఐ డోంట్ నో. అది క్వశ్చన్ మార్క్ చెప్తాను. ఓకే, జస్ట్ బికాస్ అన్ని ఆడియన్స్లకి ఇది సూట్ అవ్వదు కాబట్టి సినిమా బ్యాడ్ అని డెఫినెట్గా చెప్పడానికి లేదు. సో మళ్ళీ ఫస్ట్ హాఫ్లోని ఒక లెవెల్లోని ఒక వైజాగ్లో, విశాఖపట్నం అంటే మా ఊరు చూపించేసరికి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆ విశాఖపట్నంలో ఫస్ట్కి సెకండ్కి ఆ కంటిన్యూటీ, సెకండ్ పార్ట్ నుంచి అట్లీస్ట్ కంటిన్యూటీ కనబడింది. అదే పోలీస్ స్టేషను, అదే రావు రమేష్, ఆయన ఒక హెడ్ పోలీస్ ఆఫీసరు, ఆ తర్వాత అర్జున్ సర్కార్ ఆయన కింద పనిచేసేవాడు. సో ఫస్ట్ పార్ట్ హిట్ 1లోని
ఆయనకి పోస్ట్ స్ట్రెస్ ట్రామా డిజార్డర్ ఉంటుంది ఫస్ట్ దానిలో. సెకండ్ దానిలోని ఏమీ ఉండదు. సెకండ్ దానిలో ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు ఎక్కువ మాట్లాడుతావు అని రావు రమేష్ ఒకసారి ఆయనతో అంటాడు, ఎవడో అడ్విసేజ్తోని, కృష్ణదేవ్ క్యారెక్టర్తోని. సో ఇందులో కూడా ఈయన ఒక మిడ్ ఏజ్డ్ యాక్టర్ కాబట్టి ఆయనకు కావాల్సిన హెల్త్ కండిషన్స్ అవి ఇవి మొత్తం పోర్ట్రే చేస్తారు. సో శ్రీనిధి శెట్టి ఒక డీసెంట్ రోల్, అమేజింగ్ రోల్ అని చెప్పలేను కానీ ఒక డీసెంట్ రోల్. కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఆవిడ ఉంది. సో ఇప్పుడు స్పాయిలర్స్కి వెళ్ళాలంటే, సో డెఫినెట్గా ఈ హిట్ యూనివర్స్లో ఈ 3వ అవతారం తర్వాత 4వ అవతారం డెఫినెట్గా వస్తుంది. ఆ 4వ అవతారంలోని ఉండేది కార్తీ మన తమిళ యాక్టర్ కార్తీ. ఓకే, సో అది ఎండ్లోని గురజాడ అప్పారావు గారిది దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనకుండా దేశం అంటే మట్టి కాదు అని, మట్టి కింద మనుషులు సంథింగ్ మొత్తానికి గురజాడ అప్పారావు గారి క్యాప్షన్ అయితే నచ్చింది. ఆ లాస్ట్లో సినిమా ఎండ్ అయ్యేసరికి చాగంటి ప్రవచనాలు చాగంటిగా చెప్పారు, ఎప్పటికీ 3 అవతారాల గురించి మాట్లాడాం, 4వ అవతారం గురించి రేపు మాట్లాడుకుందాం అని. సో హిట్ 4 అయితే వచ్చేస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ స్పాయిలర్, ఇక్కడ కూడా మీకు ఛాన్స్ ఉంది వీడియో ఆపేయడానికి. అసలు లాస్ట్ 30 minutesలో అడవిశేష్, అది క్యామియో అంటారో లేకపోతే స్పెషల్ అపియరెన్స్ అంటారో, ఆయన వచ్చేసరికి ఒక మళ్ళీ అడవిశేష్ లుక్ రియలీ గుడ్. ఫస్ట్ ఇంతకుముందు అడవిశేష్ సినిమాలు చూసింది కానీ ఆయన వచ్చిన ఒక 5-10 minutes యాక్షన్ ప్యాక్డ్, చాలా ఇంటెన్స్ యాక్షన్ ఉంది. సో అడవిశేష్ని చూడడం ఇట్ వాజ్ గుడ్ థింగ్. తర్వాత హిట్ 1 అండ్ హిట్ 2లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన పేరు నాకు తెలీదు, ఆయన కూడా ఇందులో లాస్ట్లో వస్తాడు. అది స్పెషల్ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అనొచ్చు. సో ఫస్ట్ హాఫ్లోని వైజాగ్లోంచి పోలీస్ ఆఫీసరు శ్రీనగర్ కశ్మీర్లో పనిచేస్తాడు, అక్కడి నుంచి బీహార్ వెళ్ళిపోతాడు, బీహార్ నుంచి మళ్ళీ రాజస్థాన్ ఎపిసోడ్ ఉంటుంది, రాజస్థాన్ నుంచి లాస్ట్కి అరుణాచల్ ప్రదేశ్ ఎపిసోడ్ ఉంటుంది. సో ఇది ఎలా అంటే ఒక యూటోపియన్ ఐడియా. ఏ పోలీస్ ఆఫీసర్ వైజాగ్లో పనిచేసే హిట్ టీం ఆయనకి ఇంత పవర్ ఉంటుందా అంటే ఆబ్వియస్గా ఇది ఒక మూవీ. సో మూవీలోని మనం రియాలిటీ ఆలోచించలేం కానీ ఆయనకి సూపర్ కాప్ లాగా సూపర్ పవర్ ఉండి ఏ ఊరు పడితే ఆ ఊరు వెళ్ళిపోయి ఆయన స్పెషల్ అటెన్షన్ వచ్చేస్తుంటుంది, అందరిని అరెస్ట్ చేసేస్తుంటాడు అంతాను. సో మళ్ళీ చెప్పాం కదా, సో విశాఖపట్నం నుంచి కశ్మీర్లో ఒక ఎపిసోడు, బీహార్లో ఒక ఎపిసోడు, రాజస్థాన్లో ఒక ఎపిసోడు, తర్వాత అరుణాచల్ ప్రదేశ్లోని సినిమా క్లైమాక్స్ అరుణాచల్ ప్రదేశ్ అని చూపించింది దానిలోని. సో యాజ్ ఫార్ as నానీస్ పర్ఫార్మెన్స్ ఇస్ కన్సర్న్డ్, హీ ఎక్సెల్డ్. అందులో నాని స్పెషల్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి, ఏంటంటే నువ్వు ఇక్కడ సర్వైవ్ అవ్వలేరు అన్నారు అని ఇండైరెక్ట్గా, అంటే టాలీవుడ్లో నానిని సర్వైవ్ అవ్వలేరు అన్నారు కానీ నేను ఇంకా ఇక్కడే ఉన్నా అన్నట్టు ఒక డైలాగు. అంతేకాకుండా ఇంకో డైలాగ్ నాకు ఏం నచ్చిందంటే, ఆంధ్ర ఓడు తెలంగాణ ఓడన్నా, తెలంగాణ ఓడుని ఆంధ్ర ఓడన్నా ఓకే, కానీ మద్రాసి అంటే ఊరుకోమని. ఎవరో వచ్చి నువ్వు మద్రాసియా సౌత్ ఇండియనా అని అడిగితే దానికి ఒక లెవెల్లో ఇండైరెక్ట్గా, ఇంతకుముందు అందరూ ఆంధ్ర తెలుగోళ్ళని మద్రాసి అనేవారు కదా, దానికి పోర్ట్రే చేస్తూ ఆ డైలాగ్ నచ్చింది నాకు. బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంటెన్స్ ఉంది. సినిమాకి రేటింగ్ ఇవ్వడం చాలా కష్టం, ఎందుకంటే మళ్ళీ చెప్పాను కదా ఇది స్పెసిఫిక్ జానరే అని. నాని అయితే అసలు పవర్ ప్యాక్డ్ సూపర్గా నటించాడు. మళ్ళీ డైరెక్టర్కి అయితే ఒక వేరే లెవెల్ సినిమా. మనం యానిమల్ వచ్చినప్పుడు యానిమల్ అందరికీ సూట్ అవుతుందా అంటే డెఫినెట్గా కాదు కదా, ఆ లాంగ్వేజ్ అంతా. అర్జున్ రెడ్డి అందరికీ సూట్ అవుతుందా డెఫినెట్గా కాదు. సో మళ్ళీ అలా ఆ లైన్స్ మీద నేను చెప్తున్నా, ఇది అందరికీ నచ్చే సినిమానా కాదా అని. నాకైతే ఫస్ట్ హాఫ్ ఓకే ఇంటెన్స్గా ఉంది, ఒకలాగా వెళ్తుంది, కాకపోతే ఏ డైరెక్షన్లో వెళ్తుందో నాకు అర్థం కాలే ఫస్ట్ హాఫ్ నాకు పర్సనల్గా. సెకండ్ హాఫ్ ఏమో టోటలీ ఫస్ట్ హాఫ్ నుంచి కూడా ఒక ప్లాట్ బిల్డ్ చేసుకుంటూ సెకండ్ హాఫ్కి ట్రాన్సిషన్ చేశారు. కానీ సెకండ్ హాఫ్లో ఉన్న విజువల్స్ కానీ, ఆ కెమెరా ఎఫెక్ట్ కానీ, లేకపోతే ఒక స్టోరీ నెరేషన్ కానీ అన్నీ టాప్ నాచ్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి ఈ సినిమాలోని. మళ్ళీ ఎస్పెషల్లీ డైరెక్టర్కి సింప్లీ కుడోస్ మాట. అంటే ఒక హాలీవుడ్ లెవెల్ లాగా ఫ్లిక్, అంటే హాలీవుడ్లో మీరు చూసే ఇంటెన్స్ గోరీ యాక్షన్ ఆ లెవెల్లోనైతే చాలా పవర్ ప్యాక్డ్ సీన్స్ ఉన్నాయి. అసలు కత్తితోని కస 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 నరుక్కుంటూ వెళ్ళిపోతుంటారు, అది చూడడానికి నాకే కష్టం అనిపించింది. నేను ఇలా మొహం తిప్పేసి అడు తిప్పేసి ఇటు తిప్పేసి, అంటే అంత ఇంటెన్స్గా ఉంది. సో సినిమాలోని నాని పర్ఫార్మెన్స్ 5/5 సూపర్గా యాక్ట్ చేశాడు. నాని న్యాచురల్ స్టార్ అని ఉత్తనే అంటారు. ఆ తర్వాత సినిమా రేటింగ్ నాకేమనిపించిందంటే, నాకు చూడడానికి కొన్ని సీన్స్ చూడలేకపోయానంటే చాలా హెవీ వైలెన్స్ ఉంది. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, రా అంటే అసలు రియల్లీ రా, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. రా, రస్టిక్, గోరీ, గ్రొటెస్క్, డార్క్
మళ్ళీ వన్స్ అగైన్ దీస్ ఆర్ నాట్ నెగిటివ్ అడ్జెక్టివ్స్. ఆ సినిమాని అంతకన్నా వేరేలాగా నేను డిస్క్రైబ్ చేయాలన్నమాట. సో సినిమా అయితే చాలా పవర్ ప్యాక్డ్, చాలా యాక్షన్ ప్యాక్డ్, తర్వాత ఒక లెవెల్ ఆఫ్ హై ఇస్తుంది. నిజంగా ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళకైతే సూపర్ హై డెఫినెట్గా వస్తుంది. నా రేటింగ్ మళ్ళీ చెప్తాను కదా, ఇది డైరెక్టరియల్ ఎబిలిటీస్కి అసలు కుడోజు. నిజంగా ప్రతి సినిమా ఒకలాగా తీయాలనుకుంటే ఒక వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది. సో నా రేటింగ్ అయితే మాత్రం 3 to 3.5 అవుట్ ఆఫ్ 5. ఎందుకంటే చెప్పే కదా, ఒక లెవెల్ ఆఫ్ వైలెన్స్ని నేను కూడా చూడలేకపోయాను కాబట్టి నా ఇనబిలిటీ అనుకోండి 3 to 3.5. తర్వాత సినిమా సస్పెన్స్ ఏమైనా ఉందంటే సస్పెన్స్ అన్నది లేదు. థ్రిల్లర్ ప్యాక్డ్. ఎలాగా ఎండ్ అవుతుంది అంటే అది ప్రెడిక్టబుల్ ఎండింగ్. ఒక లెవెల్ దాటాక సరే ఇలా ఎండ్ అవుతుంది అని మనం అనుకుంటాం, అలానే ఎండ్ అవుతుంది. అక్కడి నుంచి ట్రాన్సిషన్ టు 4 అది పెట్టారు. సో విక్రమ్ రుద్రరాజ్ అయిపోయింది, కృష్ణదేవ్ అయిపోయింది, అర్జున్ సర్కార్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కార్తీతోని ఫోర్త్ రోల్ అయితే వస్తుంది. ఈ క్లియర్గా నేను చెప్పగలిగాను లేదో నాకు తెలియదు, కానీ మరి నాకు కూడా ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ రివ్యూ ఐ కుడ్ గివ్. మీకు ఎలా అనిపించిందో సినిమాలోని కింద చూడండి. మీకు నా రివ్యూ మీకు నచ్చిందా నచ్చపోయిందా ఐ డోంట్ కేర్, దిస్ ఇస్ మై రివ్యూ. నాకు ఎలా అనిపించిందో సినిమాలో చెప్తామాట. నీకు నచ్చితే 10 సార్లు చూసుకోండి, మీకు నచ్చకపోతే సినిమాకి వెళ్ళాం. ఓకే, నా రివ్యూ అయితే 3 to 3.5 ఇస్తాను నేను. ఎందుకంటే సమ్ ఇన్నోవేషన్, ఒక డిఫరెంట్ జానరేలో తీసినందుకు, ఒక డిఫరెంట్ లెవెల్లో తీసినందుకు నేనైతే సరే 3.5 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. ఓకేనా, ఇది గైస్ నా రివ్యూ. మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.